హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ జిఎన్ కుమారి వ్లాగ్స్ అండి. టుడే రెసిపీ రైస్లోకి చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే పచ్చిశనగపప్పు బీరకాయ కర్రీ అండి. ఇలా ఒకసారి చేసి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూద్దాం రండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు కరివేపాకు వేసి పప్పు వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కట్ చేసిన 4 పచ్చిమిర్చిని కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి. చూడండి, ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా వేసి కొద్దిగా పసుపు, మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి మరికొద్దిసేపు కలిపి మూత పెట్టి టమోటా అంతా బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి, ఇలా టమోటా అయితే బాగా మెత్తగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు అందులో మన టేస్ట్కి సరిపడా కొద్దిగా కారం అండి. ముందుగా పచ్చిమిర్చి వేసాం కదా, చూసి వేసుకోండి. అందులోనే 1 స్పూన్ ధనియాల పొడి వేసి మరి కొద్దిసేపు కలుపుకొని 1 స్పూన్ గరం మసాలా అండి. కర్రీ పౌడరు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే 1 స్పూన్ కర్రీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇలా కర్రీ పౌడర్ వేసి పౌడర్లన్నీ బాగా మిక్స్ అయ్యి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మరికొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే ముందుగా శనగపప్పును 2 టైమ్స్ బాగా కడిగి 50 మినిట్స్ అయితే నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా అందులో వేసి మరొక 5 మినిట్స్ అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా అందులో వేసి మరొక 5 మినిట్స్ అయితే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మన కర్రీకి సరిపడా వాటర్ను కూడా వేసి మరికొద్దిసేపు ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా వాటర్ని వేసాం కదా, ఈ వాటర్ అంతా కర్రీ అంతా దగ్గర అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ అయితే కర్రీ అయితే ఉడికిపోయింది. ఇలా కర్రీ అంతా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి మరొక 2 మినిట్స్ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన పచ్చిశనగపప్పు బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి.